అటాచ్ బాత్రూమ్ పెట్టు, ఇటు అక్కడ దిగి పెట్టకు, అటాచ్ బాత్రూమ్ పెట్టు విత్ లైటింగ్, ఇలా మొత్తం లైటింగ్, సరౌండింగ్ మొత్తం దాదాపు 15-20 లైట్లు ఫిట్ చేయడం, మొత్తం స్తంభాలు పెట్టి ఫిట్ చేయడం విత్ లైటింగ్. హలో శరత్, నాకు కమిషనరు రవి చెప్తాడు, కమిషనరు అండ్ ఎవరు ఇండియా డి ఉన్నాడు ఇక్కడ. ఓకే, నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకు నంబర్ ఇస్తారు వీళ్ళు, నంబర్ ఇవ్వలేదు, నంబర్ ఇస్తారు, నువ్వు వాళ్ళతో మాట్లాడి నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన, అటు ఇటు 1.5-2 crores అవుతుంది అది. ఇగో మన రఘు 2 crores రేటు ఇంక్లూడింగ్ ఇక్కడ ఎంప్లాయీస్కి రూమ్ కావాలని కూడా పెట్టాను. ఇందులో సీసీ రోడ్, ఇందులో కూడా ఫిల్టర్ బెడ్లో కూడా సీసీ ఫ్లోరింగ్, రెస్ట్ రూమ్ అండ్ లైటింగ్ సిస్టమ్ అది కూడా పెట్టి దాంతో పాటు 1 kilometer లైటింగ్ మళ్ళా ఇది కూడా పెట్టాడు. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇదిగా దాకా పెట్టాడు. ఏది స్తంభాలు వేస్తా సైడ్కి వేస్తారు కదా, అది కూడా పెట్టాడు. రాసుకోండి 2 crores అది కూడా అడుగు. 1 kilometer లైటింగ్, ఫిల్టర్ బెడ్ల లైటింగ్ అని అట్లా డీటెయిల్గా రైట్. అదే నీకు నంబర్ ఇప్పుడు కమిషన్ ఇంజనీర్ తీసుకుంటారు, నువ్వు రేపు ఎల్లుండో వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళని ఇమ్మీడియట్ కలిసి ఫార్మాలిటీస్ అన్ని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు జనరల్ ఫండ్ కింద నువ్వు అగ్రిమెంట్గా, అర్థమైందా నీకు? జనరల్ ఫండ్ల కింద అగ్రిమెంట్ అయిపోయి నాకు పని ఫాస్ట్గా నువ్వు పని స్టార్ట్ చేసేయి. ఈ వేరే ఫండ్ నేను సీఎం గారితో మాట్లాడి నేను ఆ స్పెషల్గా నేను ఫండ్స్ మీకు మళ్ళీ బిల్ పేమెంట్ ఇబ్బంది కాకుండా తీసుకొస్తాను. 101% నువ్వు వర్క్ స్టార్ట్ చేసుకో, ఆ పేమెంట్ నీకు ఏమి ఇబ్బంది కాకుండా నేను ఇచ్చే బాధ్యత నాకు అన్కండిషనల్. సరేనా? నాకు వర్క్ స్టార్ట్ అయిపోవాలి అంతే, డిసెంబర్ వరకు కంప్లీట్ అయిపోవాలి వర్క్, నాకు స్టార్ట్ కావాలి, అయిపోవాలి పని అంతా. ఇదంతా నువ్వే చూసుకో, సీసీ రోడ్ కానీ లేకపోతే లైటింగ్ బయట లోపల కానీ రూమ్ కానీ అంతా నువ్వే చేసుకో. అదంతా పోల్స్ గీల్స్ అంతా టోటల్గా. సరేనా? రవి నంబర్ ఇది వాడుతున్నారు, అది 2 ఫిల్టర్ 2 నడుస్తుంది కదా, ఇది పెట్టారు, అది సప్లై అక్కడ నుంచి ఫిల్టర్ అక్కడ పోతుంది, అక్కడ నుంచి వాటర్ పోతుంది, అంతే కదా. డిస్ట్రిబ్యూషన్ అక్కడ నుంచి సార్ మనకు 4 ట్యాంకులు ఇక్కడ నుంచి ఫిల్ అవుతుంది సార్, ఇంకో 2 ట్యాంకులు అంటే వాటర్ మాత్రం ఇదే దీని నేనే మాట్లాడండి. ఫిల్టర్ది డిస్ట్రిబ్యూషన్ మనం 12 ట్యాంకులు వీటితో నింపెట్టేవాళ్ళకి. గోపాల్ చెప్పా, నువ్వు చెప్పా 2010లోనా మనం ఎప్పుడైనా చేసింది? 9-10 కదా మనం ఇనాగ్రేషన్ చేసింది. చేసినప్పుడు మనం ఎన్ని ట్యాంకులు? 10 ఉన్నాయా? 10 ట్యాంకులు ఎంత ఉన్నాయి కదా? ఎంత? 1 కోటి లీటర్లు ఎట్ ఎ టైం కదా? ఎట్ ఎ టైమా? ఎట్ ఎ టైం. ఇప్పుడు ఏంది మరి 10 నిమిషాల్లో కరెక్ట్ అన్న? ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు 2009 2000 గోపాల్ మనోరన్న 2009 మనం 10లో స్టార్ట్ చేసిన స్కీము సంగారెడ్డి ప్రజల కోసం డ్రింకింగ్ వాటర్. ఎట్ ఎ టైం 10 ట్యాంకులకు మనం వాటర్ ఎక్కించడం. సప్లై ఎంతసేపు అయింది? గంటనా 2 గంటల? 23 hours. గంటన్నర, తక్కువ గంటన్నర నీళ్లు. ఓకే, ఆ సిస్టమ్ ఇప్పుడు నడుస్తుందా నడుస్తలేదా అని చెప్పండి. అది ఎందుకు పోయింది అని చెప్పున్నా. వీళ్ళు నీళ్లు తక్కువ పడితే ఎక్కువ ట్యాంకులు కావాలని మళ్ళీ 80 కోట్లకు అప్లై చేశారు సార్ గవర్నమెంట్. పబ్లిక్ హెల్త్ 80 కోట్లు తీసుకొని మళ్ళీ కొన్ని ట్యాంకులు కట్టి కొన్ని లైన్లు వేసారు. దాంతో లైన్లు మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేంజ్ చేసింది సార్. ఇలా సగం ఇచ్చి సగం మిషన్ పగిన వాళ్ళు చేంజ్ చేసి ఇప్పుడు 10 ట్యాంకులకు డోకలేదు కదా? డోక లేకుండే, కానీ ఇప్పుడు 5 లైన్లు కట్ చేసారు. 5కే ఇస్తున్నారు, ఇక్కడ నుంచి 5-6 ట్యాంకులకే ఇస్తున్నారు. మిగిలిన మిషన్ పగినకే పోతున్నాయి మళ్ళీ 80 కోట్లు ఖర్చు పెట్టింది సార్. ఏమయ్యా గోపాల్? తర్వాత ఇప్పుడు న్యూ కంపెనీ వచ్చే లైన్ ఉంది కదా, మధ్య లీకేజ్ వల్లే
డమ్ అయిపోయింది మన 2 ఇయర్స్ అంటే 21 స్కీమ్ దాన్ని ఇంకే తీసుకుని బంద్ చేయడం 21 ఇప్పుడు మిషన్ బయట తీసుకుంటున్నాం అన్నమాట. నాకు ఇప్పుడు ఏం కావాలంటే గత 2009-10లో మనం ఏదైతే 10 ట్యాంకుల నీరు ఎక్కిస్తున్నాం కదా అది నాకు క్లియర్ కావాలి. అది ఎట్లా చేస్తారు చెప్పు నాకు. అంటే అట్లే ఇక్కడ మళ్ళీ కొత్త లైన్ వేయాలి. ఎక్కడి నుంచి చేయాలి? పొద్దు సంపకి రాజంపేట కొత్త సంపకి వచ్చారా ఆడకే కొత్త లైన్ వేయాలి మళ్ళీ. ఎన్నిటికి ఆ లైన్లే పాత ఏమైనా మళ్ళీ పాత లైన్ డమ్ అయిపోయినాయి, అవి లీక్ అవుతున్నాయి, డమ్ అయిపోయినాయి. లైన్ ఫెయిల్ అయింది సార్. లైన్ ఫెయిల్ అయినాక డిఐ లైన్ వేసింది. డిఏ లైన్ వేస్తే డిఏ లైన్ కేసీఎం వేసి లైన్ వేసినేమో సప్లై అవుతుంది. కేసీఎం వేసింది ఏమంటాం సింగూరుకి నుంచి వస్తాయి కదా, ఎప్పటికి వస్తాయి కదా, సింగూరుకి అయితే ఇక్కడ వేసి మనకు గ్రావెట్లో వేసింది లైన్ మనకి. ఈ సంపల గ్రావెట్లో వేసింది ఎప్పటికీ సింగుల్ ఉంటాయి కాబట్టి అని సింగూరుకి నుంచి వస్తాయి కాబట్టి సింగూరు మంచిగా అప్పుడు వెళ్ళిపోతుంది కదా, ఇబ్బంది అవుతుంది అని చెప్పి సింగూరుకి. మరి అప్పుడు ఉన్న లైన్లు కరెక్టా, ఇప్పుడు మీకు వచ్చేది కరెక్ట్ నడుస్తుంది అది చెప్పు. ఇప్పుడైతే ఇప్పుడు అక్కడికి నడుస్తుంది, న్యూ టౌన్కి నడుస్తుంది. మీరు మరి కంప్లైంట్లు ఎందుకు వస్తున్నాయి నాకు? మిషన్ లీకేజ్ అవుతాయి కదా, వారం 10 రోజులు లీక్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అవి? మిషన్ కదా అలా మెయిన్ లైన్ అయిపోతున్నాయి. తంగా ఇప్పుడు మన దుర్గ నుంచి ఎందుకు అవుతున్నాయి? ఇక్కడ అది మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు వాళ్ళు 10 years ఇచ్చేసారు. వాళ్ళు మిషన్ భగీరథ ఎవరైతే చేసారో పైపులు స్కీమ్ 10 years ఇచ్చిన వాళ్ళకి ఆడ సింగూరు ప్రాజెక్ట్ కాడ ఇంటర్మీడియట్ కట్టారు 100 కోట్లు. అది కట్టి వాళ్ళు నీళ్ళు ఎప్పుడు ఎక్కిస్తారో 10 years మెయింటైన్ చేయాలి సార్ వాళ్ళు. ఇక్కడ జి గోపాలకృష్ణ రెడ్డి మెయింటైన్ చేస్తున్నారు. 10 సంవత్సరాలు అయినా నీళ్ళు ఇవ్వాలి. అది ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది సార్. ఇప్పుడు ఇంకా 2 years ఇవ్వమంటే ఆయన చాలా కింద మీద పడుతున్నారు నీళ్ళు ఇచ్చారు. పైపులు అంతా డ్యామేజ్ అయ్యి ఏర్ వాళ్ళు పనిచేస్తలేవు, తులసి వాళ్ళు పనిచేస్తలేవు. వాడు ఏం కూడా రిప్లేస్ చేస్తలేడు. పలిపోతే వారం రోజులు ఆగి వారం రోజులు చేస్తున్నాడు. ఇప్పుడు మనకు మొత్తం నీళ్ళంతా డ్యామేజ్ అవుతుంది. భగీరథలో వేసిన పైపులన్నీ నాణ్యత లేని పలిగిపోతున్నాయి. అందుకే సంగారెడ్డి పబ్లిక్ సఫర్ అవుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు 50% సఫర్ అవుతుంది. ఇవి మనం ఇక్కడికి వెళ్ళి ఇచ్చే నీళ్ళు కరెక్ట్ అవుతున్నాయి, అక్కడికి వచ్చే నీళ్ళు మొత్తం రోజు మనం ఉమ్మడి రాష్ట్రంలో ఏదో లైన్లు వేసినామో పైపులు వేసినామో కరెక్ట్ అవుతాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత పైప్ లైన్ చేసినో పలిగిపోతున్నాయి. కరెక్ట్ మెయింటెనెన్స్ జీరో ఉన్నది సార్. వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్ వాళ్ళని ప్రశ్నించింది కరెక్ట్ వాడు ఏం సమానం చెప్తున్నారు సార్. కాబట్టి చెప్పాడు రాను కూడా రాడు. రైట్, ఇది లెక్క. ఇప్పుడు మనం సొల్యూషన్ చెప్పండి నాకు. నాకు ఇప్పుడు 10 ట్యాంకులు పాత లెక్కలో స్టార్ట్ కావాలి. మీరు కొత్త భగీరథ ఇస్తున్నారు కదా, మీరు అది ఎట్లా చేస్తున్నారు? కొత్త ఎన్ని భగీరథకి అన్ని పాత 10 ట్యాంకులు ఏదేది గంజి మైదాన్ రెవెన్యూ కాలనీ కొత్త చెప్పండి. పాత గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉప్పర్ బజార్ మీది బజార్ చాణక్యపురి శాంతినగర్. ఈ శాంతినగర్ అంటే రాదు ఇవన్నీ మంజన నగర్ ట్యాంక్ విజయనగర్ కాలనీ ట్యాంకు తారా డిగ్రీ కాలేజ్ ట్యాంకు చెప్పు 10 ట్యాంకులు చెప్పు. గోపాల్ అని పేరు. ఫస్ట్ మైండ్ ఏంటంటే ఇప్పుడు మనము ఆ రాజాపేట ఎక్స్ రోడ్ నుంచి ఇక్కడ ఈద్గా ఈ రోడ్డు ఇమ్మీడియట్లీ సీసీ రోడ్ ఎక్కించాం. సీసీ రోడ్ ఎక్కి ఈ రోడ్ ఎక్కి సీసీ దానికి సంబంధించి నాకు డీటెయిల్ చెప్పండి. అప్రాక్సిమేట్ ఎంత ఖర్చు వస్తుంది, మీ పరిస్థితి ఏంటి, కాంట్రాక్టర్లు వచ్చి ఇవేంటి పని చేసుకోవడం ఏందని చెప్పండి. అది ఫస్ట్ డిస్కస్ చెప్పండి. ఈ లెంత్ దాదాపు చెప్పు. 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ అంటే మనం ఎస్టిమేషన్ కాస్ట్ ఫోటో కమిషనర్ జనరల్ కాన్ఫిడెన్స్ నేను ఒక ఐడియా ఇస్తాను. జనరల్ ఫండ్లో పెట్టేసి 1 crore చేసి ఇమ్మీడియట్లీ టెండర్కు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఓకే, ప్రాసెస్ చేసి మీరు ఒక మంచి కాంట్రాక్టర్, మంచి వర్క్ చేసే కాంట్రాక్టర్ ఇమ్మీడియట్లీ వర్క్ చేసి స్టార్ట్ చేయండి. సింగిల్ టెండర్
లోకల్ వాళ్ళకి ఎవరికి చెప్పండి, బయట వాళ్ళకి చెప్పండి. కాంట్రాక్ట్ ఈ వర్క్ ఫండ్స్ అంటారు. మీకు ఏదో స్కీమ్లో పైసలు ఏదో ఇప్పుడు నేను తెచ్చే ఫండ్స్ వస్తాయి, వచ్చినప్పుడు మీరు అందులోకించి ఆ పేమెంట్ ఇచ్చుకుంటారు. దాంట్లో కూడా అట్లా రాయాలి. రిజర్వేషన్ ఏం రాయాలంటే ప్రస్తుతానికి జనరల్ ఫండ్లో తింటే ఎమర్జెన్సీ వర్క్ కాబట్టి ఇది టేకప్ చేస్తున్నాము జనరల్ ఫండ్లో. ఒకవేళ ఇందులో ఆ టైంకి ఫండ్స్ లేదు, ఆ టైంకి పేమెంట్ ఇంకేదైనా అదర్ ఫండ్స్ ఎనీ స్కీమ్ ఫండ్స్ వస్తే అవి కూడా ఇస్తాం అనేది కాకుండా పెట్టుకోండి. ఇది ఫస్ట్ కాబట్టి ఇది ఇప్పుడు ఈ రోడ్ ఏంటంటే చేయడం వల్ల ఈ లింక్ అంతా ఈజీగా అయిపోతుంది. మీకు ఈ రోడ్ మీద తిరిగేటోళ్ళు పబ్లికే కాకుండా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఈజీగా అయిపోతుంది. ఇది ఎమర్జెన్సీ కదా వాటర్, మరి ఇన్ని రోజులు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఇద్దరు చెప్తారు. దీనికి ఇప్పుడు ఎట్లా రాత్రి కూడా వాళ్ళకి కష్టం అవుతుంది. ఇప్పుడు ఎట్లా ఇమ్మీడియట్లీ నాకు ఏంటి ప్రాసెస్ ఏంటి చెప్పండి. రఘు నాకు ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఒక లెటర్ డ్రాప్ చేసి చేపించి తెప్పించుకో. కలెక్టర్కి జాయింట్ కలెక్టర్కి ఒక లెటర్ పెట్టాం, ఇట్లా ఇది సో అండ్ సో రోడ్డు సిసి రోడ్డు జనరల్ ఫండ్లో టేకప్ చేసి తర్వాత ఇంకేదైనా ఫండ్స్లో బిల్లు ఇచ్చుకునే అవకాశాలు కల్పిస్తూ ఇమ్మీడియట్లీ దీన్ని కమిషనర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇది ఎమర్జెన్సీ కింద ఈ సీసీ రోడ్డుని టేకప్ చేయాలి అని చెప్పి చేయండి. ఇది వెరీ ఎమర్జెన్సీ. ఇది చుట్టుపక్కల గ్రామస్తులు అంటే రాజంపేట చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా ఇక్కడ వాటర్ ఫిల్టర్ బెడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఎమర్జెన్సీ ఏరియా కాబట్టి వాటర్ సప్లై ఫిల్టర్ బెడ్ సంబంధించిన ఎమర్జెన్సీ పబ్లిక్ ఎమర్జెన్సీ ఏరియా కాబట్టి ఇక్కడ రోడ్ ఫెసిలిటీ కరెక్ట్గా లేదు కాబట్టి దీన్ని ఇమీడియట్లీ ఒక సీసీ రోడ్డు అప్రాక్సిమేట్లీ 1 CR వస్తుందని అంచనా ఉంది. 1.5 విత్ సైడ్ రేట్స్ 1.5 crore వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కమిషనర్కి కన్సర్న్ డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇచ్చి దీన్ని చేయగలరు అని చెప్పి ఒక లెటర్ ఇప్పుడు ఇమీడియట్ ఇప్పుడు ఎవరితో చెప్పి డిక్టేషన్ నర్సింగ్కి ఇచ్చి తెప్పించుకో, సంతకం మీనే పెడతా. నేను పోయేటప్పుడు కమిషనర్కి జాయింట్ కలెక్టర్ ఇచ్చుకుంటే వెళ్తాను ఆ పని. నేను 10 ఏళ్ళు ఫీల్డ్లో లేను. సమైక్య రాష్ట్రం వచ్చినాక ఒక టర్ము ఎమ్మెల్యే లేను, ఒక టర్ము గెలిచినాం కానీ ఆ 2-3 ఏళ్ళు కరోనాకే వీకింది అంతే కదా. అయినా గవర్నమెంట్ కూడా లేదు, నేను వచ్చి వీకేది కూడా ఏం లేకుండా వచ్చి అర్థమైంది కదా. ఆ 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఉండే ఆ మిషన్ బాధ్యతని ఇచ్చారు, సప్తనాథ్ పట్టించారు, సంగారెడ్డి స్కీమ్ అంతా ఖరాబ్ చేసినట్టు అర్థమైందా. నేనేమంటున్నానంటే ఇది ఇప్పుడు ఆయన అన్నాడు ఇది మీరు చేయగలుగుతారా, ఈయన అన్నట్టు మీరు చేయగలుగుతారా, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నడిపిస్తారా ఈ సిస్టమ్ అంతా. జైలు నీకు బీపీ ఉందని లేదు కదా, టార్చర్ ఉంటుంది అంటే ఉండదు. విన్నావా ఇప్పుడు వస్తుంది ఇక నేను అర్ధరాత్రి వస్తే అడుగు వీళ్ళని అర్థమైందా. 3 గంటలకు వచ్చి చూస్తామో అయ్యాక చెప్పా, 3 గంటలకు నేను లేపుతా. నువ్వేదో ఇట్లా అందరి లీడర్లు అన్నట్టు మాట్లాడక ముందు నువ్వు కూడా మీ ఇద్దరు చిన్న పిల్లలు ఇంకా మీరు ఇద్దరు కమిషనర్ చిన్న పిల్లలు పండుగలప్పుడు ప్రాబ్లం వస్తుంది, పండుగలప్పుడు ఆఫీసర్లు ఉన్నావా 2 రోజుల ముందు అలర్ట్ చేస్తా వీళ్ళని. ఏడా వచ్చిందంటే 4 గంటలకు 3 గంటలకు లేపుతా. ఏదో అందరూ ఏదో చెప్తారు ఇట్లా అంటారు కాదు నా టైపు. నేను ఇట్లా అర్ధరాత్రి లింక్ ఏది పబ్లిక్ తెలియదు, మళ్ళా ప్రజలకు తెలియదు. ఇది నేను అడుగు వీళ్ళు టెక్నికల్ ఉన్నారు కానీ తక్కువ ఉన్నారు, లేకపోతే అర్థమైందా. నువ్వేది ఈజీగా అనేసినావు అట్లున్నా వీడు వచ్చినట్టు నువ్వు అర్థం చేసుకోను. 3 ఏళ్ళ గవర్నమెంట్ ఉంటుంది, ఆ గవర్నమెంట్ లేకపోతేనే మీరు పనిచేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మీరు ఫ్రైయే. ఏమన్నా నాకు వాటర్ సంగారెడ్డి పబ్లిక్ వాటర్
ప్యూర్ వైట్ ఉండాలి, ఫిల్టర్ కావాలి, ఎర్ర నీళ్ళు రావద్దు. ఒక 1 అది year అది నువ్వు అట్లా చేస్తాను. నేను ఎందుకు నీకు అలర్ట్ చేస్తున్నా అంటే నేను నా అంత అర్ధరాత్రి కూడా నేను చెక్ చేస్తాను. ఉన్నప్పుడు నేను చెక్ చేసినప్పుడు ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఎవరు లేరు, కరెంట్ లేదు మా అక్కడ. 20,000 నడిపించింది. డీజిల్ ఇచ్చిండు నాకు. రోజు నెలకు 6 లక్షలు డీజిల్ తీయాలి. నీ పైసలు కావు, నా సొంత పైసలు కట్టినా. రోజు 20,000 పొద్దున్న సొంత మాట 20,000 కాదు. రావాలి, 20,000 వస్తే డీజిల్ కొనుక్కొని ఎన్ని రోజులు 1 year నడిపిస్తాను. 1 year డీజిల్ నడిపించిన. ఇన్ని పైసలు ఏది కరెంట్ వచ్చేదాకా ఎన్ని పైసలు అంటే లెక్కలేని పైసలు ఇచ్చిండు. వినవా యోగా? అర్థమైందా? 1 year ఏది ఫిల్టర్ బెడ్ సంగారెడ్డి ప్రజల కోసము 1 year డీజిల్ మీద 1 year సొంత పైసలు, నెలకెంత? సొంత పైసలు నెలకు 6 లక్షలు. 6 లక్షల డీజిల్ అంటే ఎంత అవుతుంది మొత్తం 1 year కి? 72 లక్షలు. 70 లక్షల పిల్లలకు ఒక మంచి బిల్ల వస్తుంది. ప్లస్ ఇది ఒక్కటే కాదు, వాళ్ళు ముగ్గురు కాంట్రాక్టర్లు కట్టి ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు మెగావాడు అందరు కట్టి మళ్ళీ 20 లక్షలు అయింది. నేను అవన్నీ సరి చేసి 20 లక్షలు అయితే 20 లక్షలు ఇచ్చింది సార్. సపరేట్ 20 లక్షలు ఇచ్చింది. ఇక్కడ పబ్లిక్ కోసం ₹1 కోటి పెట్టిన ₹1 అయ్యే ₹1 టైంకి 2,000 ఇస్తే ₹1 పడతాయి ఈజీగా. అప్పుడు ₹1 అంటే నువ్వు మాతో కోట్లు అప్పుడు ₹1 అంటే ఇది 20 కింద 15 ఏళ్ళ కిందనా? 9 ఇచ్చింది సార్ నాకు. ఇది అర్థమైందా? 20 లక్షలు కొందరు 1,000, 2,000 ఇస్తే ఓట్లు గుద్దేస్తున్నారు ఇంటి లెక్కలు అంటే. అంతే కదా? 20 లక్షలు ఇస్తేనే ఈ వర్క్ అంతా కంప్లీట్ అట్లా తెచ్చిండ్రు నాయన వాటరు ఇంత వచ్చిందనుకుంటురా? ఎంత చెప్పినా ఏంది? సరే అయిపోయింది ఇక. ఇప్పుడు నేను అడిగిన దానికి జవాబు చెప్తాను. మెయింటెనెన్స్ ఎప్పుడు 2 రివ్యూ ఉంది కదా, రివ్యూల రోజు డిసిషన్ తోటి రావాలి నా దగ్గరికి. ఇక విన్నారా? డిసిషన్ తోటి రావాలి. నా సజెషన్, మీరు గతంలో ప్రైవేట్ ఎట్లా నడిపించారో అట్లే నడిపించుకోండి అన్న. ఈ లోపల నువ్వు ప్రిపేర్ గా ఏంటి ఇప్పుడున్న లేటెస్ట్ ఫిల్టర్ వాటర్ ఫ్రెష్గా ఉండడానికి ఏమి నీట్ గా గత మనం ఎట్లా ఇచ్చినాం అట్లా వాటర్ వచ్చినట్టు స్మెల్ లేకుండా ఒరిజినల్ వాటర్ స్మెల్ వస్తుండే ఏమన్నా అది ఏది ఉందో నువ్వు ఆ ఎస్టిమేషన్ ప్రిపేర్ గా. ఓకే, మళ్ళీ అంత కాదని అనుకుంటే మీరు శనివారం రోజు డిసైడ్ తోటి నా దగ్గర రావాలి. తర్వాత నేను మళ్ళీ కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ కూర్చోబెట్టి మిమ్మల్ని తీసుకోపోయింది మళ్ళీ ఈయన రివ్యూ చేస్తా. మేడం రిక్వెస్ట్ చేస్తాం, మేడం రెండింటికి ఈయన కూర్చొని మళ్ళీ రివ్యూ చేస్తాం. ఇవంతా శనివారం నువ్వు అంతా డీటెయిల్ తోటి శనివారం నువ్వు మాట్లాడుకో. నువ్వు ఇచ్చేసాయి కదా నాకు. ఈ 2 రోజులల్లా నువ్వు ఇప్పుడు లేటెస్ట్ ఫిల్టర్ చేయడానికి ఇక్కడ ఏమేమి రిపేర్ ఉన్నాయి, ఏం చేయాలి, పర్మనెంట్ గా మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి. మెయింటెనెన్స్ ఇప్పుడున్న మున్సిపల్లోనే కాదు, ఈ ప్రైవేట్ మనుషులను పెట్టి కూడా నువ్వు చేపించుకోవాలి. వీళ్ళు ఉంటారు అయినా నువ్వు మళ్ళీ నీ మనుషులను పెట్టుకోవాలి. అది కూడా కోడ్ చేయి. కోడ్ చేసి ఒక ఎస్టిమేషన్ చేసి నువ్వు నేను నా మీటింగ్ వచ్చే లోపల మీటింగ్లోనే అయిపోవాలి. ఆ రోజు మనం డిస్కస్ చేసిన తర్వాత నేను మన కలెక్టర్ గారు జేసీ గారికి చెప్తా. మళ్ళీ మనం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ కూర్చుందాము. కూర్చొని వాళ్ళు కూడా చూస్తే క్లారిటీ వస్తుంది. ఈ డిసిషన్ తీసుకుందాం. ఓకే.